నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వరి గారు. కార్తిక్ గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా ఆయన లండన్ వెళ్ళారు. కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఏదైతే దోచుకున్నారో దాన్ని దాచుకుంటున్నారు లండన్లో. లండన్లో ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ జరుగుతున్న వ్యాపారాలకు సంబంధించి వరుస భేటీలు చేస్తూ ఉన్నారు. దీని గురించే టాపిక్ నడుస్తూ ఉంది. ఏమంటారు మీరు? అందరికీ అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోవటానికి చెప్పే కారణాలు వేరు, అక్కడికి పోయిన తర్వాత చేసే పనులు వేరు. ఈ అనుమానానికి కారణం ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూతురుని చూడటానికి లండన్ పోతారని చెప్పేసి కోర్టు పర్మిషన్ అడిగారు. సహజంగా మీకో నాకో అయితే విదేశాలకు పోవటానికి పాస్పోర్టు వీసా ఉంటే సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి కోర్టు పర్మిషన్ కూడా కావాలి. ఎందుకంటే ఆయన మీద 2011 నుంచి దాదాపు 21 సిబిఐడి కేసులు ఉన్నాయి. కాబట్టి ఆయన 11 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. ఆయన కోర్టు పర్మిషన్ ఉంటేనే ఆయన విదేశాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో కోర్టుకి ఆయన చెప్పిన రీజన్ ఏంటి? కోర్టు చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఈ విషయాలన్నీ చెప్పాలి. ఆయన చెప్పింది ఏంది? ఆ రోజు కూతురుని చూడటానికి సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్తాను, పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. సరే పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళారు. కానీ తీరా సీన్ కట్ చేస్తే కూతురు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్న కూతురుని చూడటానికి లండన్ పోవటం ఏంటి అంటే, లండన్ పోతున్న రీజన్ వేరు, చెప్తున్న రీజన్ వేరు. ఇక్కడ అనుమానం స్టార్ట్ అయింది. అంటే ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు యూకేలో పెట్టుబడులుగా మారుస్తున్నారు, అక్కడ డబ్బులు దాచుకుంటున్నారు. యూకే చట్టాల ప్రకారం ఏంటి అంటే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఆస్తులకు రక్షణ వచ్చేసింది. అక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్న సమాచారాన్ని యూకే ప్రభుత్వం ఎవరికి చెప్పదు, యూకే బ్యాంకులు ఎవరికి చెప్పవు. అది వాళ్ళకి ఒక స్పెషల్ రక్షణ ఉంటుంది. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, ఎక్కడున్నాడు? యూకేలో ఉన్నాడు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఎస్ బ్యాంక్ చైర్మన్, వీళ్ళంతా కూడా యూకేలో ఉన్నారు. యూకేలో ఉండే సేఫ్టీ ఏంటంటే, అక్కడ పెట్టుబడి పెడితే చాలు, 2 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే చాలు, అది దోచుకుని వచ్చిన సొమ్మ, దొంగతనం చేసుకుని వచ్చిన సొమ్మ, ఏమైనా కత్తో పొడిచి తీసుకొచ్చిన సొమ్మ అని చూడరు. దానికి సేఫ్టీ ఇస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న యువతకి వాళ్ళు అవకాశాలు కల్పిస్తారు కాబట్టి, అక్కడ ప్రభుత్వానికి ట్యాక్సులు కడతారు కాబట్టి ఆ రక్షణ కల్పించింది అంటారా? ఖచ్చితంగా. రెండోది ఏంటంటే, పైగా వాళ్ళు కోరితే యూకే పౌరసత్వం కూడా ఇస్తారు. కాబట్టి రేపొద్దు ఏదైనా కేసు అరెస్ట్ చేద్దామన్నా కానీ యూకే పౌరుని అరెస్ట్ చేయడానికి అంత ఈజీగా కుదరదు. సో ఆ రక్షణ కోసం అని చెప్పేసి ఎవరెవరైతే అక్రమార్జన చేస్తూ ఉంటారో, ఎవరెవరైతే బ్యాంకులు లూటీ చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి డబ్బులుగా మార్చుకొని బయట అవినీతి పాల్పడతారో వాళ్ళందరికీ సేఫ్టీ ప్లేస్ యూకే. ఇప్పుడు అదే యూకేకి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి వెళ్తున్నాడు కాబట్టి వస్తున్న అనుమానం ఏంటంటే, అక్కడేదో వ్యాపారాలు చేస్తున్నాడు, అక్కడేదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, అక్కడేదో దీవిని కొన్నాడు, అక్కడేదో డబ్బులు దాస్తున్నాడు, ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అంటే వారి కుమార్తె లండన్లో చదువుతోంది, గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అధికారికంగా ఆయన కోర్టుకు చెప్పే వెళ్ళాడు కదా? ఎస్, ఆయన కోర్టుకి చెప్పాల్సిందే కూడా, చెప్పే వెళ్ళాడు. అక్కడ చదువుతున్నది నిజమే కదా? అదే చదువుకుంటున్న మాట నిజం, కాన్విగేషన్ మాట నిజం. కానీ కాన్విగేషన్కి ఎదురేం పడుతుంది? ఒకరోజు పని. కానీ ఇన్ని రోజులుగా ఆయన ఏం చేస్తున్నారు? రెండోది, ఆయన వెళుతూ పలానా సెక్యూరిటీ ఆఫీసరే కావాలని ఆయన అడిగారు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వెసులుబాటు ఉండేది, ఆయన ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఏదో ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జెడ్పీఎస్ కేటగిరీని ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అప్పుడు ఆయన ఈ సెక్యూరిటీ కావాలని అడిగితే తప్పలేదు. సహజంగా ఏంటంటే, కక్ష సాధింపు వ్యవహారాలతో ప్రభుత్వాలు సెక్యూరిటీ ఇవ్వవు. కానీ ఇక్కడ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తామని చెప్పింది. అయినా సరే నాకు సెక్యూరిటీ కాదు, నాకు పలానోడు మాత్రమే సెక్యూరిటీ కావాలి. పలానోడు మాత్రమే అనే పదం ఎందుకు వస్తుంది అంటే, లండన్ పోతే నువ్వు ఎవరితో భేటీలు చేస్తున్నావు, ఎందుకు భేటీలు చేస్తున్నావు, ఎవరెవరితో ఎక్కడెక్కడ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, ఎలాంటి మీటింగ్స్ నిర్వహిస్తున్నావు అన్న విషయాన్ని ఎక్కడ బయట వాళ్ళు తెలిసిద్దో, ఎక్కడ కోర్టులు తెలిసిద్దో, ఎక్కడ ఎంక్వైరీ సంస్థలు తెలిసిద్దో, ఎక్కడ ప్రభుత్వాలు తెలిసిద్దో అని, ఎక్కడ లీక్ అయిద్దో అన్నటువంటి కారణం చేతనే నాకు భాష మాత్రమే కావాలని పిటిషన్ వేసుకున్నాడా? ఇవన్నీ ఒకదాని కూడా వస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పిన అబద్ధం, ఇంకోసారి నాకు పలానా సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రమే కావాలని అడిగిన మాట. ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు, రెండోది యూకే చట్టాల ప్రకారం ఉన్న రక్షణ చూసినప్పుడు, ఆల్రెడీ చాలామంది భారతదేశంలో డబ్బులు సంపాదించి దొంగతనంగా వెళ్ళినటువంటి వాళ్ళు యూకేలో సెట్ అయిన విధానం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ అనుమానం కలక్క మానదు. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈయన 1,00,000 కోట్లు దోచేశాడు, ఇన్ని కోట్లు దోచేశాడు అని చెప్పి మనం వార్తలు వింటాం. అంటే పొలిటికల్గా చేసే విమర్శలేనా? నిజంగా అంత దోచేసి లండన్లో ఉన్న పెట్టుబడులు పెట్టాడా?
అంటే పొలిటికల్గా వచ్చే విమర్శలు మనం పట్టించుకోవద్దు, రాజకీయంగా చాలా విమర్శలు వస్తాయి మరి. కాకపోతే 2011లో 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని మీద ఆయన మీద కేసులు ఉన్నాయి. అది పెట్టింది ఎవరు? పొలిటికల్ లీడర్స్ కాదు కదా, సిబిఐ ఈడీ కదా కేసులు నమోదు చేసింది. ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈడీ కదా, మరి అఫీషియల్ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కదా. అప్పుడు గవర్నమెంట్ వాల్యూలో 2011లోనే 43,000 కోట్లు అంటే ఇవాళ దాని వాల్యూ ఎంత? అది మళ్ళా మార్కెట్ వాల్యూలో ఎంత? గవర్నమెంట్ వాల్యూలో అప్పట్లో 43,000 కోట్లు, ఇవాళ దాదాపు 10 రెట్లు పెరిగి ఉంటుందిగా, 4 లక్షల కోట్లు అయి ఉంటుందిగా. 4 లక్షల కోట్లు గవర్నమెంట్ వాల్యూలో అయినప్పుడు మార్కెట్ వాల్యూలో ఇంకెంత అవుద్ది? మరి అంత డబ్బులు భారతదేశంలో దాచుకుంటే ఈడీ జప్తు చేస్తుంది కదా. ఇప్పటికే చాలా ఆస్తులు కొంత జప్తులో కూడా ఉన్నాయి కదా. సో మరి ఆ డబ్బులు ఇప్పుడు లండన్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేది ఆయన తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిందా, లేకపోతే గత 5 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడబెట్టిందని మీ అనుమానం? అంటే అప్పటి నుంచి లండన్ వ్యాపారాలు ఆయన స్టార్ట్ చేశాడు. డబ్బులు సేఫ్టీగా దాచుకోవడానికి ఉన్న ప్రదేశం యూకే అని గమనించేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు మొన్న దోచుకున్న కూడా అక్కడికే చేరుస్తున్నాడు అని అందరూ అనుమానం. రేపు రాబోయే కాలంలో కూడా కూతురు అక్కడే సెట్ అవుతారు. కూతురు ఇండియాకే తీసుకురాడు, అక్కడ చదువుకుంటే అక్కడే సెట్ అవుతారు. ఆల్రెడీ ఒక పెద్ద కూతురు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిందని కూడా చర్చ ఉంది. సో రాబోయే కాలంలో కూతురు అక్కడే సెట్ అవుతారు. రాజకీయంగా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ దొరికితే ఓకే, 2029 ఎలక్షన్స్లో ట్రైల్ వేస్తాడు. మళ్ళా జనం ఆమోదించకపోతే రాజకీయంగా ఉనికి ప్రమాదంలో పడితే వైసీపీని ఏదో ఒక రాజకీయ పార్టీలో మెర్జీ చేసేసి ఆయన కూడా పూర్తిగా యూకే వెళ్తాడు. అక్కడ ఆటోమేటిక్గా ఆయనకి బిజినెస్లు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి యూకే పౌరసత్వం పెద్ద విషయం కాదు అనేటువంటిది. కానీ నెక్స్ట్ వచ్చేది మనమే. ఈ 6 నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత మూడగట్టుకుంది. నెక్స్ట్ మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి చాలా మందిని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అంత సామాన్యంగా ఆయన పార్టీని మెర్జీ చేసేసి లండన్లో సెటిల్ అయిపోతాడంటారా? ఒక్కసారి 9 నెలల బ్యాక్ వెళ్ళు, ఆ వైనాట్ 175 అన్నాడు కదా, 175 నాయి అన్నాడు కదా, సీన్ కట్ చేస్తే వచ్చింది అంత 11 కదా. సో కాబట్టి ఆ చెప్పే మాటలకి వాస్తవానికి చాలా దూరం ఉంటుంది. ఇవాళ అధికారం నాదే అనుకోవచ్చు, అధికారం ఆయన అనుకుంటే ప్రజలు అనుకుంటే వస్తుంది. రెండోది ఏంటంటే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో, మరి ఆయన రాజకీయంగా మళ్ళీ అధికారం నాదే అని చెప్పేసి అంటే కేవలం వైసీపీ వాళ్ళు కూడా నవ్వని పరిస్థితి. ఎవరు నమ్ముతున్నారు చెప్పు? ఆయన సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తా అన్నాడు, మరి జనంలో రాకుండా లండన్ ఎందుకు వెళ్ళాడు? ఆయన చెప్పాడు కదా, క్లియర్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నువ్వు విన్నావా? సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన పెట్టుకుంటాను, పార్టీ క్యాడర్తో భేటీలు పెట్టుకుంటాను, ప్రతి జిల్లాలో 2 రోజులు స్టే చేస్తాను, నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తాను, పార్టీ క్యాడర్ అందరినీ కలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి సంక్రాంతి అయిపోయిందిగా, తీరా సీన్ కట్ చేసి ఎక్కడ ఉన్నాడు? లండన్లో ఉన్నాడుగా. పార్టీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ అనుమానం రావట్లేదని. ఈ నెలాఖరికి వస్తారంట మరి. వచ్చాక జనాలకు వెళ్తాడు, తన ప్రయత్నం తను చేస్తాడు. ఎందుకంటే తన ఆస్తులు ఇక్కడ పరిరక్షించుకోబడాలన్నా, తన మీద ఉన్న కేసుల నుంచి కాపాడుకోవాలన్నా రాజకీయం అనేది తనకు అవసరం, అధికారం అనేది తనకు అవసరం. అధికారం ఉంటే తనకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాలు ఉంటే లాబింగ్ ద్వారానో ఇంకో రకంగానో ఏదో రకంగా తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాడు. ఇప్పుడు ఫైనల్ కూడా చెప్పండి కటాకర్తి గారు, లండన్లో బిజినెస్లు స్టార్ట్ చేశాడు, లండన్లో అక్కడ పెట్టుబడులు విపరీతంగా పెట్టాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కనిపెట్టడం ఎలా? దాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచేసుకున్నాడు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు అని ఒక బలమైనటువంటి అనుమానం ఉన్న పరిస్థితి ఉంది కదా, దాన్ని బహిర్గతపరచడం ఎలా? అదే పాసిబిలిటీ ఉండదు. మామూలుగా ఇప్పుడు విజయ్ మాల్యా అక్కడ ఏం పెట్టుబడి పెట్టాడు, ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాడు, ఎవరు చెప్పగలరు? బహిరంగంగా కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి అంటే కొన్ని చూడొచ్చు సైట్స్లో డైరెక్టర్గా వాళ్ళే ఉంటే, కానీ వేరే వాళ్ళని పెట్టి వాళ్ళు బిజినెస్గా చేస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటూ ఉంటే కనిపెట్టడం చాలా కష్టం. రెండోది సీక్రెట్ ఆస్తులు, అది యూకే ప్రభుత్వం బయటకి ఇవ్వదు, బయట ప్రభుత్వానికి ఇవ్వదు. ఈవెన్ దో యూకే పౌరసత్వం కనుక పొందితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా యూకే అంత ఈజీగా కోఆపరేట్ చేయదు. ఇప్పుడు యుఎస్ చట్టాలకి యూకే చట్టాలు కూడా చాలా తేడా ఉంది. నేరస్తుల అప్పగింత ఒప్పందం మనకి యుఎస్తో పెద్ద ఎత్తున ఉంది, కానీ యూకేతో కష్టం. కాబట్టి రేపొద్దు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని జాతీయ పార్టీలో మెర్జ్ చేసి యూకేకి బై పౌరసత్వం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకురావాలన్నా కానీ పాసిబిలిటీ తక్కువ. ఇప్పుడు విజయమాల విషయంలో ఏ ఇబ్బందిని అయితే మనం ఎదుర్కొంటున్నామో రేపు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో కాబట్టి అంత గట్టిగా రక్షణ ఉంది కాబట్టి లండన్ అదే అందుకనే కూతురుని అక్కడే చదివిస్తున్నాడు. మామూలుగా అయితే హైయర్ ఎడ్యుకేషన్ యూఎస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ యూకేలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఒకటి బిజినెస్ కోర్సులు చదివిస్తాం, ఒకటి అక్కడే వ్యాపారాలు పెట్టుకోవాలనే ఆలోచన, ఒకటి అక్కడ పెట్టుకుంటే నాకు సేఫ్టీనెస్ కూడా వస్తాను జగన్ తనతోనే ఆలోచించుకోవటం, ఇవన్నీ కారణాలు అనేది నా భావన. చూద్దాం నెక్స్ట్ జరిగే పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.